హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 93వ భాగం. ఆర్యన్ మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేసి, అందుకే కావాలని మీ ఇద్దరిని కలిసేలా చేశాను. ఇప్పటి నుంచి మీ పెళ్లి అయ్యే వరకు నోరు మూసుకొని ఉండండి. కిరణ్, ముఖ్యంగా నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకొని వెళ్ళాలి అనుకుంటే ఎక్కడున్నా సరే చంపేస్తాను. అందుకే నోరు మూసుకొని దీనిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకువెళ్ళిపో. అప్పటి వరకు ఇద్దరు వెధవేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే నా గురించి మీ ఇద్దరికి క్లారిటీగా అర్థమై ఉండాలి. నేను చెప్పింది వినకుండా కొంచెమైనా తోక జాడించారు అంటే మీ ఇద్దరి మధ్య మొత్తం జరిగింది మొత్తం మీ అమ్మ నాన్నలకి చెప్పేస్తాను అని సీరియస్ గా అంటాడు. ఆ మాటకి నేహ ఏడుస్తూ ఉన్న నేహ భయంగా చూస్తూ ఉన్న కిరణ్ షాక్ అయ్యి వెంటనే కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, నేహ ఆర్యన్ కాలర్ పట్టుకుని, నీకెంత ధైర్యం ఆర్యన్ నా జీవితాన్ని నాశనం చేయటానికి? నీకు మనసెలా వచ్చింది ఆర్యన్? అసలు అసలు ఇదంతా ఇంతలా ఎలా దిగజారిపోయావు? నీకు తెలుసు కదా కిరణ్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదని. అలాంటిది నాకు అసలు ఇష్టం లేని వాడితో నాకు తెలియకుండానే బెడ్షీట్ చేసుకునేలా చేస్తావా? ఇలా చేస్తే నా జీవితం ఏమవుతుందో కూడా నిమిషం కూడా ఆలోచించలేదా అని అడుగుతుంది. కిరణ్ కూడా కోపంగా, అలా ఎందుకు చేశావు ఆర్యన్? అసలు నాకు ఇదంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోను అని ముందుగానే చెప్పాను. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేశావు? నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నేను వినను. అమెరికా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పటి వరకు వీసా క్యాన్సిల్ అయ్యిందని ఆగాను, కానీ ఇక ఆగను. ఈరోజు ఖచ్చితంగా వీసా వస్తుంది అన్నారు. రేపే వెళ్ళిపోతాను. ఏం చేసుకుంటావో చేసుకో అని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఆర్యన్ వెంటనే చిటిక వేయగానే స్టీఫెన్ లోపలికి వచ్చి వెళ్తున్న కిరణ్ కి అడ్డంగా నిలబడి, మా సార్ మాట్లాడటం పూర్తయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలకూడదు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఫేస్ తో చెప్పి తన బ్యాక్ పాకెట్ లో ఉన్న గన్ తీసి కిరణ్ కి పాయింట్ బ్లాక్ లో పెట్టి నిల్చుంటాడు. కిరణ్ గన్ చూసి భయపడుతూ ఆర్యన్ వైపు చూస్తూ, ఏంటి ఆర్యన్ ఇదంతా? నాకు ఇక్కడ ఉండటం ఒక్క నిమిషం కూడా ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను పంపించమని ఇతనికి చెప్పు అని అసహనంగా అడుగుతాడు. మీరు చెప్పటం అయిపోతే నేను మాట్లాడతాను. నేను మాట్లాడటం పూర్తయ్యేంత వరకు మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు అని తన కాలర్ పట్టుకుని ఉన్న నేహ చేతులని విదిలించి దూరంగా తోసి, నువ్వు ఏమన్నావు? నీ జీవితం నాశనం చేయటానికి నాకు మనసెలా వచ్చిందన్నావు కదా, మరి నా ఆరోహి జీవితం నాశనం చేయటానికి నీకు మనసెలా వచ్చింది? నీ వరకు వస్తే కాని ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియలేదా? మీకు నా నాన్న గురించి ఆల్రెడీ తెలుసు. నేను బెట్ వేస్తే అది గెలవటానికి ఏదైనా చేస్తాడు అని. అటువంటిది జస్ట్ ఆరోహి చేత ఐ లవ్ యూ చెప్పించుకుందామనుకుంటే నువ్వు నా ద్వారా ఆరోహిని కలిసి జీవితాన్ని నాశనం చెయ్యాలని నాశనం చేశావు. నేను ఏం జరిగినా సరే కనీసం తన వైపు చూడనని కూడా తెలుసు. అయినా సరే నా ఆరోహి విషయంలో దారుణంగా చేశావు. మరి నీ విషయంలో నువ్వు చేసిందే చేశాను. దానికే ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? నేను చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించటం లేదు. పైగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు పెళ్లి చేసుకోబోయేవారు అయ్యుండి ఇలా జరిగితేనే ఏడిస్తున్నారు. మరి ఆరోహి సంగతి ఏంటి? కనీసం తన భవిష్యత్తు గురించి తెలియక మీరు చేసిన దానికి ఎంత కృంగిపోయి ఉంటుంది.
నువ్వు ఇప్పుడు అన్నావే చచ్చిపోవాలని ఉంది అని. అప్పుడు నా ఆరోహి పొజిషన్ కూడా ఇదే. నీకు ఇంకా తక్కువే జరిగింది, నా ఆరోహికి ఇంకా ఎక్కువ జరిగింది అని కళ్ళల్లో కన్నీటి పొరతో నా చేతులతో ఈ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చేలా చేశారు. మరి తను ఎలా రియాక్ట్ చేశారు, మరి తను ఎలా ఎడిక్ట్ అవ్వాలి ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఇలాంటి అమ్మాయిల విషయంలో ఒక అడుగు మన ఫ్యామిలీ వేస్తే తగ్గుతుందేమోనని. ఇక నుంచి నువ్వు జరిగిన దాన్ని తలుచుకుంటూ కృంగిపోవాలి. అప్పుడు కానీ నీకు తెలియదు ఆ బాధ ఎలా ఉంటుందో అని చెప్పి, ఇక నువ్వు అని కిరణ్ వైపు చూస్తూ, ఇదంటే ఇష్టం లేదు, ఎందుకు నన్ను కలిశావు అని అడిగావు కదా, ఆ రోజు నాకు కూడా ఆరోహి మీద ఉన్న నా ప్రేమ తెలియదు కదా, మరి నువ్వు మా విషయంలో చేసింది ఇప్పుడు నేను చేసిందే కదా, ఇప్పుడు నీకు తెలిసి వస్తుంది, అప్పుడు నా పొజిషన్ ఏంటి అనేది నీకు కూడా తెలియాలి. ఇంకోసారి మరోసారి వేరొకరి జీవితంతో ఆడుకోకుండా బుద్ధి రావాలి. అందుకే మీకు ఈ పనిష్మెంట్. చచ్చినట్టు ఇద్దరు అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకోవాలి. లేదని ఏమైనా చేశారంటే తెలుసు కదా నా గురించి. ఇక్కడ జరిగిందంతా మీ ఇంటి దగ్గర చెప్తాను. మీరు చేసిన పని తెలిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. మీ ఇద్దరికి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇద్దరు సైలెంట్ గా డెసిషన్ తీసుకోండి. ఆ తర్వాత నా డెసిషన్ చెప్తాను అని యాటిట్యూడ్ గా చెప్పి సోఫాలో కార్స్ లెగ్స్ వేసుకొని కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఆర్యన్ చెప్పిన మాటలకి ఇద్దరు షాక్ అయ్యి, ఆర్యన్ ఇంతకి తెగిస్తాడు అని ఊహించక ఏం చెయ్యాలో పాలుపోక, ఇకపై జీవితం ఏమవుతుంది అన్న భయంతో ఏం మాట్లాడకుండా ఉంటారు. నేహ కిరణ్ మైండ్ మొద్దుబారిపోయింది. అసలు తన విషయంలో ఆర్యన్ ఇంతలా రియాక్ట్ అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఆర్యన్ చెప్పినట్టు వినకపోతే ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి ఖచ్చితంగా నేహాతో పెళ్లి చేస్తాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనుకుంటూ జుట్టు పిక్కుంటూ ఉంటాడు. నేహ కూడా ఆలోచిస్తూ, ఇది ఒక రకంగా మంచిదే, ఎలానో జరగాల్సిందంత జరిగిపోయింది. ఆల్రెడీ కిరణ్ చేతిలో నా జీవితం నాశనం అయ్యింది. ఇక మరో వ్యక్తిని నా జీవితంలోకి నేను అవకాశం ఇవ్వను. ఒక్కసారి నా శరీరం ఒకరికి సొంతమైపోయాక మరొకరికి నా శరీరాన్ని తాకనివ్వను అనుకుని ఆర్యన్తో, నేను కిరణ్ని పెళ్లి చేసుకుంటాను ఆర్యన్, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని అంటుంది. అది విని షాక్ అయిన కిరణ్, ఏం మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు నేనంటే ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకోకు అని చెప్పి, ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటాను అన్న నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని అరుస్తాడు కోపంగా. ఆర్యన్ కోపంగా కిరణ్ వైపు చూస్తూ, తప్పదు కిరణ్, నువ్వు నేహాని పెళ్లి చేసుకోవాలి, చేసుకున్న వారికి చేసుకున్నంత అని సామెత ఉంది, అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నీకు కూడా, నువ్వు తప్పక నేహాని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నా గురించి తెలుసు కదా. ఇక పదండి, ఎవరింటికి వాళ్ళు వెళ్దాం, ప్రశాంతంగా ఉండండి, ఎల్లుండి పెళ్లి వీటి గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండద్దు. మళ్ళీ ఫేస్ డల్గా కనిపిస్తుంది. మీరు కనిపించటం లేదని మీ గురించి ఉదయం నుంచి టెన్షన్ పడుతున్నారు అందరూ అని కూల్గా చెప్తాడు. ఆర్యన్ నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఈ రాక్షసినే కాదు అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. నా వల్ల జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అమ్మాయిలంటేనే అసహ్యం వేస్తుంది, దీనినైతే చంపేయాలనిపిస్తుంది.
నా దృష్టిలో మంచివాళ్ళుగా మిగిలిన వాళ్ళ గురించి నేను అస్సలు పట్టించుకోను. ప్లీజ్ నన్ను వదిలే అని అడుగుతాడు. లేదు కిరణ్, ఇంత దూరం వచ్చాక నువ్వు నేహాని పెళ్లి చేసుకోక తప్పదు. ఒకవేళ ఈరోజు జరిగిన దానివల్ల నేహ రేపు ప్రెగ్నెంట్ అయితే అమ్మా నాన్నలకి ఏం చెప్తుంది? వాళ్ళ పరువు పోదా అని కోపంగా అడుగుతాడు. ఒక్కసారి ఇంటిమేషన్కే ప్రెగ్నెన్సీ వస్తుందా ఆర్యన్? ఒకవేళ వస్తే అబార్షన్ చేయించుకోమని ఎవరికీ తెలియకుండా. ప్లీజ్ నన్ను మాత్రం వదిలే, ఎవరికి కనిపించకుండా అమెరికా వెళ్ళిపోతాను అని బ్రతిమలాడుతూ అడుగుతాడు. కిరణ్ అబార్షన్ అన్న మాటకి ఆర్యన్కి కోపం వచ్చి కిరణ్ని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి కిరణ్ 2 అడుగుల దూరంలో పడి భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. అది ప్రెగ్నెంట్ అయితే దాని కడుపులో పెరిగే బిడ్డ నీ బిడ్డే అవుతాడు. అది మర్చిపోయి వాగుతున్నావు. భూమి మీద కూడా రాని బిడ్డని చంపమని అంటున్నావు. నీకు అసలు సిగ్గుందా? మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. సైలెంట్గా వెళ్ళి పెళ్ళికి రెడీ అవ్వండి. పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు కలిసే బ్రతుకుతారో లేదా విడిపోయినా అది మీ ఇష్టం అని చెప్పి కింద పడిన కిరణ్ చేయిని విసురుగా పట్టుకొని పైకి లేపి బయటికి తీసుకువెళ్ళి కారులో ఫోర్స్గా వేస్తాడు. కిరణ్ ఇక తనకి వేరే దారి లేదని, నేహాని పెళ్లి చేసుకోక తప్పదు అని అర్థమవుతూ ఉంటే, తన జీవితం నాశనం అవుతున్నట్టు 3Dలో కనిపిస్తూ ఉంటే, ఆర్యన్కి కూడా ఇలాగే చేశాను, తను కూడా ఇంతే బాధపడి ఉంటాడు కదా, నాకు ఇలా జరగాల్సిందే అని బాధగా తలదించుకొని కూర్చుంటాడు. నేహ కూడా కిరణ్ అన్న మాటలు మనసులో ముళ్ళులా గుచ్చుకుంటుంటే కారులో బ్యాక్ సైడ్ కూర్చొని, ఆ రోజు ఆరోహి పరిస్థితి ఇదే కదా, ఈరోజు నాకు కనీసం పెళ్ళైనా జరుగుతుంది, కానీ ఆ రోజు ఆరోహికి అది కూడా లేదు. ఆర్యన్ అప్పుడు ఏమీ తెలియక ఆరోహిని దారుణంగా అవమానించి పంపించాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆరోహి ఆ రోజు ఎంత బాధపడి ఉంటుందో. నిజంగానే ఆరోహి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, అది జన్మలో సరిదిద్దుకోలేను. కానీ ఆరోహికి నా గురించి అంతా చెప్పి నన్ను క్షమించే వరకు వెయిట్ చేస్తాను అని మనసులోనే కుమిలిపోతూ అంటుంది. Thank you for listening and please like, share, comment and subscribe.